భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితతూరా అంటాడు శేషప్ప కవి. అంటే ఒక్కొక్క పద్యాన్ని చదువుతుంటే ధర్మపురి క్షేత్రంలో వెలసినటువంటి నరసింహస్వరూపం ద్వారా భగవంతుని యొక్క ఉనికి, భగవంతుని యొక్క కారుణ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం మనందరికీ అర్థమయ్యేటట్టుగా అంత గొప్ప శతకాన్ని రచించగలిగిన శక్తిని కూడా నిజానికి ఆ నరసింహస్వామి ఆ శేషప్ప కవి యందు ప్రవేశపెట్టి, ఆయన శరీరం విడిపోయిందేమో, ఆయన మాత్రం శతక స్వరూపంతో ఇప్పటికీ భూమి మీద అలా నిలబడిపోయారు. అంత గొప్ప శతకాన్ని మనకి అనుగ్రహించారు. అటువంటి శతకం పుట్టినటువంటి ప్రదేశం, అటువంటి మహాభక్తుడు సంచరించినటువంటి ప్రదేశం, ఇంత గొప్ప క్షేత్రం, ఇంత గొప్ప నది, ఇటువంటిది ఎక్కడుంటుంది? ఇటువంటి క్షేత్రానికి రావడం కన్నా సంతోషకరమైన విషయం లోకంలో ఇంకొకటి ఎక్కడ ఉంటుంది?